కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఢిల్లీ వెళ్ళా, మళ్ళీ వెళ్తా, మళ్ళీ వెళ్తూనే ఉంటా. వెళ్ళినప్పుడల్లా 7 కేంద్ర మంత్రులను కలుస్తా అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంతకు ఎవరా 7? వాళ్లతోనే ప్రతిసారి మీటింగ్ ఎందుకు? ఈసారి పలు కీలక ప్రాజెక్టుల ఫైల్స్ను హస్తనకు మోసుకెళ్లిన చంద్రబాబు పర్యటన ఎలా సాగింది? చంద్రబాబు అడిగిందేమిటి? కేంద్రం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఓవర్ టు ఢిల్లీ, ఫోకస్ ఆన్ మై గల్లీ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గురువారమే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో సహకారం గురించి చర్చించారు. 20 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఉచితంగా అందించే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై మాట్లాడారు. రూఫ్ టాప్ సోలార్ల కేటాయింపునకు సహకరించాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బెల్ డిఫెన్స్ కాంప్లెక్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జల్ జీవన్ మిషన్ పై చర్చించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను సిఆర్ పాటిల్ కు సమర్పించారు. త్వరలో డీపీఆర్ అందజేస్తామని, అనుమతులు మంజూరు చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి సహకారం, పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం అందించారు చంద్రబాబు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమీక్షలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తంగా అమరావతి, బనకచెర్ల, పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయమే లక్ష్యంగా టూర్ సాగుతోందన్నారు. అమరావతి, బనకచెర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా వరుస భేటీల అనంతరం మాట్లాడిన చంద్రబాబు ఢిల్లీకి మళ్లీ వస్తూనే ఉంటానన్నారు. వచ్చినప్పుడల్లా 7-8 మంది కేంద్ర మంత్రులను కలిసొస్తానన్నారు. ఏపీ అభివృద్ధికి అందరి సాయం తీసుకుంటానంటున్నారు చంద్రబాబు. ఇక ఇవాల్టి నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు చంద్రబాబు. సాయంత్రం తిరిగి ఏపీకి చేరుకుంటారు.